ఎగువ మానేరు పరివాహక ప్రాంత రైతుల పంట పొలాలు దెబ్బతిని పూర్తి స్థాయిలో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం అధికారులచే సర్వే చేపించి నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డిబోయిన గోపి డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మానేరు వాగు పరివాహక ప్రాంతాల రైతుల పంట పొలాలు వరద ఉధృతికి కొట్టుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లడంతో పంట పొలాలను పరిశీలించడానికి బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్ ఆధ్వర్యంలో చేపట్టగా ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు రెడ్డిబోయిన గోపి విచ్చేసి వరద తాకిడికి దెబ్బతిని కొట్టుకుపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గోపి మాట్లాడుతూ మానేరు పరివాహక ప్రాంత పంట పొలాల వరద తాకిడికి పూర్తిగా దెబ్బతిని నష్టం వాటిల్లిన రైతులకు ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ అధికారులు సర్వే చేపించి పూర్తి స్థాయిలో పంట పొలాల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ రైతులపై ఎలాంటి స్పందన లేదని ఈ ప్రాంత ప్రజలు ఓట్లతో గెలిచి ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం శోచనీయమని వారు ఎమ్మెల్యేగా ఉండి ప్రజల జీతం తీసుకుంటూ ఈ ప్రాంతం ప్రజల కోసం మాట్లాడకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పంట పొలాలను సర్వే చేయించి ఎకరానికి 25,000 రూపాయలతో పాటు పూర్తిగా దెబ్బతిని సాగుకు పనికి రాకుండా పోయిన పంటలకు 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్, మాజీ అధ్యక్షులు గంట అశోక్, దేవసాని కృష్ణ, తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి విఘ్నేష్, కృష్ణకాంత్ యాదవ్, మాజీ ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి, వాజిద్ రాజిరెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, వాజిద్ నాగరాజు, బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రకమైన రైతు चालते పోయింది వాగులో పోయింది. ఉన్న కాడికి ఏం లేదు. అయ్యా మీ దండం పెడతా, మాకు సాయం చేయండి, మమ్మల్ని ఒడ్డుకు చెప్తారు. ఎన్ని ఎకరాలు ఇప్పుడు చెప్పు. 2 ఎకరాలు, 1 ఎకరం 10 గుంటలు మన సొంతం. కౌలు మొత్తం పెట్టుకున్నంత పోయింది. కౌలు అంత దాదాపు 3.5 ఎకరాలు కౌలు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏదైతే వాగు పక్కన ఉన్నారో వీళ్ళందరికీ తగనటువంటి అన్యాయం జరిగింది. ఎందుకంటే మేము 24 గంటలు కష్టజీవులం కాబట్టి పొట్ట తిప్పల కోసం రూపాయి ఆటన్న మిగులుతుందనే ఒక ఆలోచన కొద్ది పాడి పశువులు ఉన్నాయి. వాటికి తగినటువంటి గడ్డి, మేత, మోటార్లు, కరెంటు వైర్లు, తంబాలు మొత్తం ఉన్నాయి కనుక మేము 24 గంటలు ఇక్కడనే ఉంటాం. మేము రాత్రి 7:30 దాకా నేనైతే ఓళ్ళు ఉండకపోయి పక్కన ఎవరిని అడిగినా అందరికీ తెలుసు 7:30 వరకు ఇక్కడనే ఉంటా. రోజు ఒక్కరోజు కాకుండా సచ్చినా బతికినా ఇక్కడనే కాబట్టి, ఎందుకంటే మేము దీంతోనే జీవనాధారం కనుక ఇదంతోనే బతుకుతున్నాం కాబట్టి
ప్రతిరోజు మేము వస్తున్నటువంటి దానికి ఈ రోజు మనకు ఊహించినటువంటి పరిణామాలు జరిగింది. నేను చిన్నతనంలో ఒకసారి వచ్చింది, నాకు కూడా తెలుసు. 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు అవుతుంది అప్పుడు వచ్చింది. అంత పెద్ద ఎత్తున వస్తుంది అని చెప్పేసి మేము ఊహించలేము. ఎందుకంటే రాత్రి వస్తే ఇంకా పెద్ద ఎత్తున లుక్సాన్ జరుగుతుండే. మనకు పొద్దున దాకా వచ్చింది కాబట్టి నేను కూడా అక్కడనే కట్టేసిపోయాను, ఇంత దూరం వాగు రాదు అని. నేను వచ్చేసరికి వాగు వస్తుంది, 2 పశువులు మునిగిపోయినాయి. మా పక్క పండున్నటువంటి మా బావ అవుతాడు, ఆయనే కూడా 2 మునిగిపోయినాయి. ఆయనే 2 కోసిన, నాయి తాళ కోడలతో నాయి కోసేసిన. ఇవన్నీ బాగా మొత్తం పెద్ద ఎత్తున లుక్సాన్ జరిగింది. కాబట్టి ఎట్లా జరిగింది ఇంత ఎత్తున లుక్సాన్? ఇంతకుముందు వచ్చింది వాగు, కానీ ఇంతగానం జరగలేదు. ఎందుకంటే అప్పుడు చెక్ డ్యాములు లేవు, ఇప్పుడు చెక్ డ్యాములు అయినాయి. ఆ చెక్ డ్యాములు ఎట్లా కట్టిర్రు అని అంటే, చెక్ డ్యాములు వాగుకు అడ్డం కట్టిర్రు కానీ దానికి సేఫ్టీ లేదు. లేకపోయేసరికి ఏమవుతుంది, పక్క పంటి పొలాలకు ఆ పక్కకు ఈ పక్క కొట్టేసి ఇష్టం వచ్చినటువంటి లుక్సాన్ జరిగింది. ఈ లుక్సాన్ నింపేదానికి ఎవల తరం అవుతుంది కాదు అనేటువంటిది తర్వాత విషయం. ఇప్పుడైతే తక్షణమే రైతులకు సహాయం చేయాలి. దీనికి పోయిన వరి పోయింది. వాగు పంట ఎంతమంది, నేను ఒక్కనే కాదు, నాటువంటి చాలా మంది రైతులకు లుక్సాన్ జరిగింది. కాబట్టి రైతులకు ఏదైతుందో మోటార్లు కొట్టుకపోయినాయి, స్టార్టర్లు కొట్టుకపోయినాయి. నాకు భూమి జాగా ఎక్కువ లేదు, నాకు కొద్దిగానే ఉంది. కానీ నేను కూడా పాలకేసిన కాబట్టి నేను 6-7 ఎకరాల దాకా వేసిన. అందులో 3 మోటార్లు 3 స్టేజ్ అయితే మట్టి కొట్టుకపోయింది. ఒక్కొక్క ఎకరం మీద ఒక 50,000 దాకా, మినిమం ఒక 50,000 లుక్సాన్ జరిగింది. వాళ్ళకి తక్షణమే మట్టి పోయించాలి, 50,000 లుక్సాన్ భరించాలి. స్టార్టర్లు ఎలక్ట్రిషియన్ తరఫున ఏదైతుందో మనకు రైతులకు ఆ సబ్సిడీ కింద రైతులకు ఎంతమంది మోటార్లు పోయినాయో వాళ్ళందరికీ సబ్సిడీ కింద మోటార్లు ఇప్పియాలి. ఖచ్చితంగా రైతులను ఆదుకుంటేనే రాష్ట్రానికి కావాల్సిన రాజ్యాన్ని నేలే రాజు అయినా సరే, దేశాన్ని నేలే మంత్రి అయినా సరే, వాళ్ళకు ఫుడ్ పంపించేది మాత్రము ఖచ్చితంగా రైతే, నాటువంటి రైతే. కాబట్టి మీరు ఇప్పుడు మీడియా విజువల్గా చూసినా కూడా నా దగ్గర ఒక పాడి పశువులు 10-15 పాడి పశువులు ఉన్నాయి. వాటితోటి నేను పంట పండిస్తున్నా. నేను ఒక్కనే తింటలేను, 100 మందికి నేను ఫుడ్ పంపిస్తున్నా. అందుకోసమనే మీరు రైతులను కాపాడాలి. ఎక్కడెక్కడికెళ్ళో ఆఫీసర్లు వచ్చి ఆ ఆఫీసర్లకు లక్షల జీతం ఇస్తుర్రు. రైతుకు నెలకు 10,000 జీతం కట్టిరి, మేమే జీతం ఉంటా. 10,000 రాదు, 20,000 జీతం కూడా దిక్కులేదు. రైతులను కాపాడాలి. ఖచ్చితంగా రైతులకు కావాల్సినటువంటి ఫుడ్ అందియాలి. మీరు తక్షణ కింద గత 3-4 రోజుల నుండి గంభీరపేట మండలం నర్మాల డ్యామ్ ఉప్పొంగడం, అందులో 4-5 చిక్కుకొని ఉండడం, మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా గారు, మరి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి ద్వారా సంయానం చేసి బండి సంజయ్ కుమార్ గారు మరి ప్రాణ నష్టం కాకుండా, పాపం నాగయ్య అనే వ్యక్తి కనవకుండా పోయింది. వారి సమాచారం ఇంతవరకు మనకు రాలేదు. కానీ ప్రాణ నష్టం కాకుండా ఎట్టకేలకు వారిని ఇంటికైతే చేర్చిండ్రు. మరి అదే రకంగా ఏదైతే మానేరు వాగు యొక్క ప్రవాహానికి ఉధృతికి వారి పరివాహ ప్రాంతంలో ఉన్న రైతుల యొక్క పొలాలన్నీ ఇగో ఇక్కడున్న పొలాన్ని చూసినట్టయితే కనీసం మళ్ళీ దాన్ని సేద్యం చేసుకునే విధంగా కాకుండా మళ్ళీ అచ్చుకట్టాల్సిన పరిస్థితి, నాట్లేసుడు కాదు మళ్ళీ అచ్చుకట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ చంద్రవన్న పొలం 3 ఎకరాలు ఉంటే కనీసం మొత్తం రాళ్ళు తేలిపోయింది ఆ ప్రవాహానికి. కాబట్టి అధికారులు కూడా చాలా కష్టపడ్డారు. మరి వాళ్ళు ఏ రకంగానైతే కష్టపడి వాళ్ళందరినీ ఇంటికి చేర్చినలో చిక్కుకున్న వ్యక్తులను, రైతులను, అదే రకంగా ఈ ప్రతివాహ ప్రాంతం వెంట ఎంతనైతే నష్టం జరిగిందో ఆ రైతులకు నష్టం కలగకుండా మరి అధికారులు చొరవ తీసుకోవాలి. వారికి ఈ పంట పొలాల నష్టం ఎంత అయిందో అంచనాలు వేయాలి. అంచనా ప్రకారం వాళ్ళకి నష్టం జరగకుండా వాళ్ళకు ఈ డబ్బులు ఇచ్చే ప్రక్రియ అన్నది చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ద్వారా మరి ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తూ మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి వారైతే జీతం తీసుకుంటున్నారు 2 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయినా కాటికెళ్ళి. మరి రైతుల పట్ల వారు ఏం ఆలోచన చేస్తున్నారు, మరి వారు కూడా ఏం నిర్ణయం చేసుకుంటున్నారో ఈ రైతులకు చెప్పాలి. నష్టపోయిన రైతులకు కానీ ఇక్కడున్న ఈ ఏర్పడ్డ వాతావరణానికి కానీ ఎమ్మెల్యే అనేట ఆయనే ఏ రకంగా స్పందించి ఆయన వీళ్ళకు ఏం సహాయం చేస్తారని చెప్పి మరి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి స్థానిక ఎమ్మెల్యే దాని గురించి పట్టించుకుంటుండా లేదా అని పబ్లిక్ అడుగుతున్నారు ఈడ. కనుక ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇక్కడున్న కేటీ రామారావు గారికి ఉన్నది. కనుక మేము కూడా మా శాయశక్తుల బండి సంజయ్ కుమార్ గారితో అధికారులకు విన్నవిస్తాం. ఇక్కడ ఎంతనైతే పంట నష్టం జరిగింది ఆ పంట నష్టానికి అంచనాలు వేయాలి అతి త్వరగా. అదే రకంగా వాళ్లకు న్యాయం చేసి ఆ పంట నష్ట డబ్బులు ఇప్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. మాట్లాడాలి.